ఈ రోజున ఎటు చూసినా యువతకి అవకాశాలు లేవు. ఏదైనా మాట్లాడితే యువత తప్పుదోవ పడుతుంది. బయట పేపర్లు ఏమొస్తుంది, పాడేరు యువత, అరకు యువత ఎక్కువ మంది ఏం చేస్తున్నారు, కూర్చోబెట్టి గంజాయిలకి వెళ్ళిపోతున్నారని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. తప్పుడు ప్రచారం. నేనేమంటానంటే, ఒకవేళ అలాంటి పరిస్థితులే ఎందుకు వచ్చినా అసలు మీరు ఆలోచించండి. మీరు 85,000 మంది పాలిటెక్నిక్ చదివిన కానీ డిగ్రీ చదివిన కానీ విద్యార్థులు ఉన్నారు. మీరు యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించరు. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ పనిచేస్తుందా, బలంగా పనిచేస్తుందా చెప్పండి. మీకు ఏ ఊరికి పోయినా, ఇప్పుడు ఇందాక ఒక అబ్బాయిని రమ్మన్నా, దీని ఇంటర్నేషనల్ ఎక్కడ, ఏ ఊరు పోయి, మలేషియానా, శ్రీలంకకి వెళ్ళి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని మెడల్ సాధించిన వ్యక్తి. ఐటీడీఏకి వెళ్ళి నాకు మన నెక్స్ట్ కాంపిటీషన్ డబ్బు ఇవ్వాల్సిన బాధ్యత ఐటీడీఏకి ఉంది. ఒక గిరిజన యువకుడు, ప్రతిభ ఉన్న యువకుడిని వాళ్ళు ఏం పట్టించుకోవాలి. మరి ఏం చేస్తాడు? తను కోపంతో ఏం చేస్తాడు? ఎటు వెళ్తాడు? జనసేనానితో అడుగు వేద్దాం మనమిక.